ఏంటంటే వైశాఖ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చా? రిలీజ్ రోజు అక్కడ చూడాల్సిందేనా? ఎలా వచ్చిందండి మొత్తం అవుట్పుట్? హీరోయిన్ బాగానే పర్ఫార్మ్ చాలా బాగా చేశారు. ఇండస్ట్రీకి మంచి హీరోయిన్స్ వచ్చినట్టు. జర్నలిస్ట్గా మీ కెరీర్ ప్రస్థానం నచ్చిందా మీకు? యాజ్ అ డైరెక్టర్గా మీరు బాగా ఇష్టపడుతున్నారు? నేను జర్నలిస్ట్గానే కదండి. చాలా థ్యాంక్స్. సో ఎంటైర్ ఫిల్మ్ తీసుకుంటే అదే హైలైట్ అవుతుందా? అక్కడ తీసిన సాంగ్స్ హైలైట్ అవుతాయి. సూపర్ హిట్ మ్యాగజైన్ ఇప్పుడు ఎట్లా ఉంది మేడం? సూపర్ హిట్కి రాజుగారు పెద్ద యాసెట్. ఎక్కువ మీ ఆడియో ఫంక్షన్స్కి మహేష్ బాబు గారు వస్తుంటారు. ఏంటి ఆ కుటుంబంతో అనుబంధం? మహేష్ అంటే ఎస్విఆర్ ఫ్యామిలీ. అచ్చా. జిఎస్టీ ఎఫెక్ట్ ఏం పడలేదా మేడం మీ సినిమా మీద? సినిమా థియేటర్లోకి వెళ్ళాక జనం పే చేస్తుంటే డైలీ కలెక్షన్ మీద పడతా ఉంటుంది. పర్టికులర్గా యూ సెలెక్టెడ్ శేఖర్ మాస్టర్ గారు. సో ఈసారి శేఖర్ మాస్టర్ గట్టిగా ఉన్నాడు, ఛాలెంజింగ్గా తీసుకున్నాడా? సో ఇండస్ట్రీకి అయితే ఒక రకంగా ఇది కుదిపే అంటారా? నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్. ఇవాల్టి యోయో టీవీ టైమ్ టు టాక్ విత్ యశోనాథ్కి విశిష్టత ఇది. మీకు పరిచయం చేయాలి ప్రత్యేకంగా. వారు బి జై గారు. ఎందుకంటే ఒక సినిమా తీసి అది మార్కెట్లో రిలీజ్ చేయాలంటే ఎంత కష్టం, కానీ ఒక మహిళగా 24 crores మీద పట్టు సాధించి, దట్టు అందరూ కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ చేస్తూ, ఎంత రిస్కీ మనీకి సంబంధించి ఎంత టఫ్గా ఉన్నటువంటి ఇటువంటి పొజిషన్లో ఆమె పోరాడి నిలబడి మళ్ళీ సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఎంతోమందికి రోల్ మోడల్ కూడా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి. అప్పుడు విజయ నిర్మల్ గారు ఉండేవారు, ఇప్పుడు జై గారు ఉన్నారు. ఏంటి జై గారి సినీ ప్రస్థానం? ఎన్ని ఆటుపోట్లు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, సినిమా తీయటం సాధ్యమా? ఇప్పుడు వైశాఖ మూవీ వస్తోంది. మరి వైశాఖ మూవీ కోసం మన భారతదేశ ఎల్లలు దాటి కజకిస్తాన్ లాంటి చల్లటి ప్రదేశాలకు వెళ్ళారు. అంత రిస్క్ అవసరమా? చేయాలి ప్రేక్షకుల కోసం. దాని వెనక ఎంత కృషి ఉంది, పట్టుదల ఉంది, కష్టం ఉంది. ఇవన్నీ ఒకసారి వారితో మనం మాట్లాడదాం. జయ గారితో. నమస్కారం జయ గారు. చాలా సంతోషంగా ఉందండి. తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి అతి కొద్ది మంది ఉంటారు. విజయ నిర్మల్ గారి తర్వాత ఆ లోటు మీరు తప్పకుండా. లేదు లేదు, ఆవిడతో కంపారిజన్ లేదండి. ఆవిడ జైంట్. మనం అన్ని కుప్పిగంతులే వేస్తాం. లేదు, జైంట్. ఒక సినిమాని ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట తీసుకోవడం చాలా టఫ్ కదండి. మరి అలాంటిది ఒక మహిళగా మీరు మొత్తం ఒక స్టార్టింగ్ నుంచి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇవన్నీ చూసుకుంటారంటే అది పెద్ద కత్తిసీమ, పెద్ద యుద్ధమే అది. ఎలా ఉందండి చంటి గారి సినిమా దగ్గర నుంచి ఇప్పుడు వైశాఖ మూవీ వరకు మీ ప్రస్థానం చూసుకుంటే? ఇప్పుడు సంతృప్తికరంగా ఉంది అని చెప్పలేనండి. బట్ ఐఎమ్ ఎట్ ట్రయింగ్ టు బీ సాటిస్ఫైడ్ విత్ మై స్టోరీస్. అంటే ఇంకా మంచి కథలు, నోవెల్టీ ఉన్న కథలు, రెవల్యూషనరీ కథలు ఇట్లాంటివి ప్రజెంట్ చేయాలని ఉద్దేశం. బట్ మీరు చెప్పినట్టు సినిమా అనేది ఇట్స్ మనీ టేకింగ్ అండ్ టైం టేకింగ్. సో దానివల్ల ఏంటంటే నాకు ఎక్కువ గ్యాప్ వస్తుంది. సో నేను తీయాలనుకున్న మంచి కథల్లో వైశాఖం ఒక మంచి కథ. ఓకే, ఏంటంటే వైశాఖ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చా? రిలీజ్ రోజు అక్కడ చూడాల్సిందేనా? ఒక సీజన్, వైశాఖం అనేది ఒక సీజన్. అవును, ఒక సీజన్ రౌండ్ అప్. యాక్చువల్గా వైశాఖంలో వైశాఖం స్టార్ట్ చేసాం, ఇప్పుడు వైశాఖంలో రిలీజ్ చేస్తున్నాం. ఇది వైశాఖం. సో 1 year రౌండ్ అయింది. 1 year రౌండ్లో మేము పోస్ట్ ప్రొడక్షన్ ఇవి తీసేస్తే యాక్చువల్గా షూటింగ్ చేసేటప్పుడు ఆ అట్మాస్ఫియర్ని దాన్ని మేము చాలా యూజ్ చేసుకున్నాం. వైశాఖ మూవీ ఆ టైటిల్కి ఏంటంటే సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ ప్రాజెక్ట్? ఎందుకంటే చాలా క్యూరియాసిటీ, తెలుగు వాళ్ళ నేటివిటీకి దగ్గరగా పెట్టారు టైటిల్. సో తప్పకుండా ఇది హోమ్ రీప్రొడక్షన్.
సకుటుంబ సపరివార సమేతంగా, అంటే మీ ఫిలిమ్స్ అన్నీ అలాగే ఉంటాయి అనుకోండి. అది మరి టైటిల్కి ఉన్న దీనికి లింక్ ఏంటి యాక్చువల్గా ప్రాజెక్ట్? ఎలాగైనా మీ దగ్గర కథ నుంచి ఒక ఏం తెప్పించాలని నా కోరిక, ఎలాగో దగ్గరకు వచ్చేసింది కదా. ఒక చిన్న హింట్ ఏమైనా ఇస్తే మీ ప్రేక్షకులందరూ ప్రిపేర్ అయిపోతారు, ఇబ్బంది లేదనుకుంటే. అంటే ఇబ్బంది అనేమీ లేదు. ఒక రియల్ లైఫ్ అండి. ఒక ట్రావెలింగ్ వైశాఖం టైంలో ట్రావెల్ చేసిన ఒక యువ జంట, వాళ్ళ చుట్టూరా ఉన్న మనుషులు, వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లా అప్ అండ్ డౌన్గా కదిలింది. ఆ రిలేషన్షిప్లో లవ్ అంటే లవ్గా వెళ్ళకుండా ఆ రిలేషన్షిప్లో మిగతా రిలేషన్షిప్స్ చుట్టూరా ఒక అపార్ట్మెంట్లో మనం ఉన్నప్పుడు మనం అవుననుకున్నా కాదనుకున్నా మన కారిడార్స్ కొన్ని కామన్ ప్లేసెస్ ఉంటాయి, అవి మనం షేర్ చేసుకోవాలి. అలాగే ఈ హీరో హీరోయిన్లు అవుననుకున్నా కాదనుకున్నా వాళ్ళ జీవితాల్లోకి వీళ్ళందరూ వెళ్తారు. ఓ, చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎక్కడ కూడా చాలా డిప్లొమాటిక్గా చెప్పారు. కథ అనేది ఒక చిన్న పాయింట్ కూడా బయటకు లీక్ కాకుండా. వెరీ నైస్. దీనికి పర్టికులర్గా మీరు కజకిస్తాన్ మీరు తీసుకున్నారు. ఇంతకుముందు ఫిలిం కూడా టర్కీ వెళ్ళారు మీరు, లవ్లీకి. అది వెరీ రిస్క్ ప్లేస్. చాలా ఇప్పుడు కజకిస్తాన్ చెప్పుకుంటే అసలు చలికి అందరూ ఐస్ గడ్డలుగా మారిపోయే పరిస్థితి. యాక్చువల్గా పర్టికులర్గా వై యూ సెలెక్టెడ్ కజకిస్తాన్ మేడం? అది ప్రిఫరెన్స్ అనేది ఏమీ లేదండి. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే అపార్ట్మెంట్ కల్చరు, అపార్ట్మెంట్లో ఉన్న మనుషులు, వాళ్ళ జీవితం ఇట్లా చూపిస్తూ వెళ్తుంది కథంతా. మనం అలా కథ ఆ ట్రావెల్ అవుతుంది అట్లా. అప్పుడు ఇవన్నీ మనకి ఫెమిలియర్ ప్లేసెస్, బికాజ్ మనం అందరూ అపార్ట్మెంట్స్లోనే ఉంటాం కాబట్టి ఉండేది అపార్ట్మెంట్సే. సినిమాకి వచ్చి చూస్తేను అపార్ట్మెంట్సే. సో దెర్ ఈజ్ నో నావెల్టీ. ఏది అకార్డింగ్ టోపోగ్రఫీ. బట్ టోపోగ్రఫీ పరంగా మళ్ళీ నేను ఇక్కడే పాటలు తీస్తే ఇంకా ఒకలానే ఉంటుంది. అంటే దేర్ వోంట్ బి ఎనీ వేరియేషన్. ఒక కంటికి మెయిన్గా కన్నుకి ఈస్థెటిక్ సెన్స్కి వస్తాం, ప్లెజెంట్ లుక్, ప్లెజెంట్గా ఉండాలి ఎక్కడో చోట. అది ఏం చేసిన. అందుకే మా ఫ్రెండ్స్ సచిత్ర సినిమాలు, మృణాల్ సేన్ సినిమాలు అవి చూసేవాళ్ళు కాదు. అవి ఏముంటుంది అందులో నన్ను ఎవరు నేను తిట్టేదాన్ని, అంత గొప్ప సినిమాలని. సో ఆ బ్యూటీ కనిపించకపోతే సంహౌ మనం అలవాటు చేసాం. అందుకే ఇప్పుడు పాట అనగానే కాస్ట్యూమ్ చేంజ్ చేస్తాము, సెట్స్ వేస్తాము, ఎక్కువ ఖర్చు పెడతాం. సాంగ్ అనగానే ఖర్చు. సో అది ఆల్రెడీ మనం అలవాటు చేస్తాం జనానికి. సో అబ్రాడ్ వెళ్దాం అనుకున్నా. అబ్రాడ్ అన్నాక యూరోప్ అందరూ వెళ్ళారు, ఫ్రాన్స్తో సహా, ఇటలీ, అన్ని, గ్రీస్, దేన్ని వదల, జెనీవా, దేన్ని వదల మనాళ్ళు. ఇందులో లేకపోతే హిందీ వాళ్ళన్నా వెళ్ళారు. సో ఎవరు టచ్ అయిన ఒక వర్జిన్ ల్యాండ్ కావాలి మనకి. కొత్తగా కనిపించాలి కంటికి. అప్పుడు నేను ఇంటర్నెట్ సెర్చ్ చేసినప్పుడు కజకిస్తాన్ చూశాను. సో ఐ రియల్లీ లవ్ దట్ ప్లేస్. చాలా చాలా బాగుంది. బాగుందండి. బాగా -45 degrees వరకు ఉంటుంది అనుకుంటాను. -45 వణుకుతూనే కెమెరా ఫ్రేమ్ పెట్టించేసారు. అందరూ చలికి వణికిపోయారా? యూనిట్ అంతా చచ్చారు. అదేంటో ఇంటర్నెట్లోనేమో మామూలు చూపిస్తుంది 24 అట్లాగా. అక్కడికి వెళ్తేనే -40, -45, -20 ఉంటుంది. ఇంటర్నెట్ నమ్ముకొనేమో షూటింగ్ మొదలెడతాం. చాలా టఫ్ అయింది. యూనిట్ అంతా పాపం చాలా కష్టపడ్డారు. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ పర్సన్సే ఉండలేకపోతున్నారు బయట. లోపల హీటర్స్ పెట్టుకొని లోపల ఉంటున్నారు, బయటికి రాలేకపోతున్నారు.
అక్కడ కొంతమంది డాన్సర్స్ని ఎంగేజ్ చేసాం. ఓకే 2-3 అవర్స్ వర్క్ చేశాక వాళ్ళు ఇంకా మేము వర్క్ చేయలేమండి మా వాళ్ళు కాదు అని జంప్. ఎంత బతికినా ఇంకో డబ్బులు ఇస్తాం, ఇంకో టర్క్ ఇస్తాం అన్నా సరే నో, దే డింట్ ఒబ్లైజ్. అంటే అంత క్రూరమైన అట్మాస్ఫియర్ అది. అది మార్నింగ్ 5కి సన్ వచ్చేస్తుందండి. అది 11కి కానీ వెళ్ళి చావదు. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు నిద్రపోవటం అది మొత్తం చేంజ్ వచ్చేసింది టోటల్గా. సో బట్ సాంగ్స్ కేమ్ అవుట్ వెరీ వెల్. శేఖర్ మాస్టర్ చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశాడు. హీరోయిన్లు చాలా బాగా చేశారు. రీజన్ ఏంటంటే ముందుగానే ఇక్కడ 15 days ట్రైనప్ చేసాం డే అండ్ నైట్. బికాజ్ ఆల్ హెవీ స్టెప్డ్ సాంగ్స్. సో బీటింగ్ ఎక్కువ ఉంటుంది, బీట్ ఎక్కువ ఉంటుంది కదా. మీ సినిమాలు తీసుకుంటే అందరు కొత్త వాళ్ళతో ప్రయోగం, చాలా రిస్క్. ఎందుకంటే కొత్త వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళు ట్యూన్ చేసుకోవాలి. ఇప్పుడంతా ఎట్లా అయిపోయిందంటే ఇండస్ట్రీలో కుక్కర్లో పెట్టడం, ఆన్ చేయటం, ప్రోడక్ట్ బయట తీయటం. కానీ మీది ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్గా ఉంటుంది. మొత్తం చంటి గారి దగ్గర నుంచి ప్రోడక్ట్ తీసుకుంటే కొత్త వాళ్ళతో చేసేటప్పుడు మీకు రిస్క్ అనిపించట్లేదా మేడం? ఎందుకు హాయిగా నలుగురు యాడింగ్ ఆర్టిస్టులు పెట్టి తీసేసి కమర్షియల్గా ఇట్లా చేసేద్దాం అనిపించదా? ఎందుకంటే అంత ఎందుకు రిస్క్, అంత ఛాలెంజింగ్ టాస్క్ తీసుకొని మీరు వెళ్ళాలనుకుంటుంటారు? కొత్త వాళ్ళని మౌల్డ్ చేయటంలో ఒక ఆనందం ఉంటుంది. మీరు చెప్పినట్టు పాత వాళ్ళని తీసుకొని చేయటం ఈజీ, ప్లస్ బిజినెస్ వైజ్ హ్యాపీ. రాజుగారికి హ్యాపీ, రాజాగారికి టెన్షన్ ఉంటుంది. ఆర్గ్యుమెంట్లు, గొడవలు, అర్ధరాత్రి మీటింగ్లు ఇట్లాంటివి ఉండవు. బట్ ఎట్ ద సేమ్ టైం కొత్త వాళ్ళని మనం పరిచయం చేసినప్పుడు వాళ్ళు షైన్ అయినప్పుడు మనకి చాలా ఆనందం ఉంటుంది. లాస్ట్ టైము షాన్వి హీరోయిన్గా పరిచయం చేశాను. నౌ షీ ఈజ్ టాప్ ఇన్ కన్నడ ఇండస్ట్రీ. నేను డేట్లు అడిగినా లేవు. మీది బాగా సెంటిమెంట్ హ్యాండ్ అయిపోయింది ఇది అందరికీ. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు ఎట్లా ఉంది? ఎందుకంటే అంత బీట్కి కొత్త వాళ్ళు ట్యూన్ చేయగలిగారా హీరోయిన్లు? అందుకే మీకు చెప్పాను 15 days మేము ట్రైనప్ చేసాం ఇక్కడ. ఇక్కడే డే అండ్ నైట్, మధ్యలో లంచ్కి చిన్న బ్రేక్ ఇవ్వటం అంతే. డే అండ్ నైట్ ట్రైనప్ చేసాం. ఓన్లీ సాంగ్సా మేడం అక్కడ షూట్ చేసింది, లేకపోతే అదర్వైజ్ సాంగ్స్? ఓన్లీ సాంగ్స్ వరకు. ఇన్ టైంలో షెడ్యూల్ కంప్లీట్ చేయగలిగారా? మరి అక్కడేమో తినే వాళ్ళ ఆహార పదార్థాల టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకంటే మంగోలియా జాతి వాళ్ళు చెంగీజ్ ఖాన్ దిగిన ఏరియా అది. మనం అంతా ఇడ్లీ వంటలు, వాళ్ళు వంటలు, గుర్రాలు తింటారు. మనమేమో కోళ్ళు తింటాము. ఈ అక్కడ కొంచెం వీళ్ళ లక్ బాగుంది, అక్కడ KFC ఉంది. ఆ KFCని పట్టుకొని కొంచెం సర్వైవ్ అయ్యారు. చాలా రిస్క్ చేశారు. అయితే పర్టికులర్గా వై యూ సెలెక్టెడ్ శేఖర్ మాస్టర్ గారు? ఎందుకంటే కొత్త టీం. శేఖర్ యాక్చువల్గా లాస్ట్ ఫిలింలోనే ఒక సాంగ్ చేయాలి తను. అదేంటో రోజు కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళం. కానీ ఆ సాంగ్ కమ్యూనికేట్ అవ్వలేకపోయేవాళ్ళం. అంటే నేను చెప్పేది అతనికి అర్థమయ్యేది కాదు. ఆ సాంగ్ చాలా క్రిటికల్ సాంగ్. దాంతో 4 days కలిసిన వర్కౌట్ కావాలి మా ఇద్దరికి. సో అప్పుడు నేను బాబా మాస్టర్ని పెట్టి ఆ సాంగ్ చేశాను. అది చాలా పెద్ద హిట్ సాంగ్. సో ఈసారి శేఖర్ మాస్టర్ గట్టిగా ఉన్నాడు, ఛాలెంజింగ్గా తీసుకున్నాడా? గట్టిగా ఉన్నాడు. ఫస్ట్ ఐ థాట్ ఓన్లీ వన్ సాంగ్ ఇద్దామని.
అచ్చా. హీ డిడ్ వెరీ వెల్. ఓకే. సో అప్పటికి ఏమైందంటే విచిత్రంగా ఇద్దరం బాగా క్లోజ్ అయిపోయాం. అచ్చా. సో ఇంకో మాస్టర్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ మాస్టర్లో బుర్రలోకి మన ఐడియాలన్నీ తోసి ఈ చేసా కన్నా ఈ మాస్టర్ బెటర్. సో అంతా మొత్తం ఆయన చేశారు అన్ని సాంగ్స్? సింగిల్ కార్డ్ ఇచ్చా. ఓ శభాష్. ఓకే ఓకే. ఎలా వచ్చిందండి మొత్తం అవుట్పుట్? హీరో హీరోయిన్ బాగానే పర్ఫార్మ్? చాలా బాగా చేశారు. ఇండస్ట్రీకి మంచి హీరో హీరోయిన్స్ వచ్చినట్టు. ఓకే ఓకే. ముఖ్యంగా హీరో ప్రొడ్యూసర్స్ హీరో అవుతాడు. ట్యాంట్రమ్స్ అవి ఏమీ లేవు. ఇద్దరు కూడా ప్రొఫెషనల్స్. ఓకే. ట్యాంట్రమ్స్ అది నాన్ సెన్స్ ఏమీ ఉండదు. ఓన్లీ వర్క్ ఓరియంటెడ్. చాలా మంచి కిడ్స్ ఇద్దరు కూడా. నైస్. వైశాఖంలో స్టార్ట్ చేశారు, మళ్ళీ వైశాఖం ఫిల్మ్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు ఇంత టైం తీసుకుంది మేడం ఈ ప్రాజెక్ట్ మీకు? యాక్చువల్గా కజకిస్తాన్ వెళ్ళటానికి ప్రాసెసింగే 3 months అబౌవ్. ఓకే. వీసా ప్రాబ్లమ్స్ అని 3-4 months పట్టింది. ఓకే. సో డిఐకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాం ఈ సినిమాలో. మీరు సినిమా చూస్తే మామూలు అపార్ట్మెంట్లో తీసిన షాట్లు కూడా మీకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఓకే. సో డిఐ సిజీ వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాము, ఎక్కువ టైం ఇచ్చాము కూడా. ఓకే ఓకే. సో మీరు ఫ్రీక్వెంట్గా ఫిలిమ్స్ తీయాలి అని చెప్పి అనుకోరా? అంటే ఫ్రీక్వెంట్గా అంటే కుదరాలండి, అది మ్యాచ్ అవ్వాలి. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఒక సినిమా తీయాలంటే చాలా విషయాలు మ్యాచ్ అవ్వాలి. క్రూ మ్యాచ్ అవ్వాలి, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు వీళ్ళందరూ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే మనకి ఫాస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు పృథ్వీ గారు చాలా బిజీగా ఉన్నారు ఆ రోజుల్లో, సో అందుకు మాకు లేట్ అయింది కొంత. సో అట్లాగా అలా ప్రాబ్లం అవుతుంది. ఇయర్లీ ఒక 2 ప్రాజెక్టులు తీద్దాం, 2 ఫిల్మ్స్ ఎట్లా తీసుకొని వద్దాం అని అట్లా అలా నేను పెట్టుకోలేదు. అటువంటి టెన్షన్. వాళ్ళు ఒక సినిమా పెట్టుకొని దాన్నే రుద్ది జనం మీదకి తొయ్యాలంట చూస్తుందని. ఎందుకంటే కజకిస్తాన్ అని చెప్పంటే ఆల్రెడీ 300 మూవీకి మంచి లింక్ ఉందండి. ఆర్మీ ఫైటింగ్ నేషన్ అటువంటి మూవీ తోటి చాలా వరల్డ్ వైడ్గా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి ఫిలింతో మంచి నేమ్ వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ అదే లొకేషన్స్లో తీసింది మన ఈ వైశాఖ మూవీని అని చెప్పుకోవాలి. సో ఎంటైర్ ఫిలిం తీసుకుంటే అదే హైలైట్ అవుతుందా? అక్కడ తీసిన సాంగ్స్ హైలైట్ అవుతాయి. ఓకే. అచ్చా. ఎలా ఉంది ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా ఇచ్చారు మీకు అవుట్పుట్? వసంత్ మ్యూజిక్. యాక్చువల్గా వసంత్ అంటే మా వాళ్ళంతా వద్దు అని చేశారా? వద్దు అని పీకారు. సుడిగాడు బాగానే ఇచ్చాడే వసంత్. ఏమైందంటే అది కామెడీ ఫిల్మ్ అండి. ఎప్పుడు కామెడీ ఫిల్మ్ మ్యూజికల్ హిట్గా పరిగణించబడదు. ఓకే. జనం పరిగణించరు, ఇండస్ట్రీ పరిగణించదు. ఓకే ఓకే. మరి మీరు ఎట్లా సెలెక్ట్ చేశారు అలాంటప్పుడు? నేను వసంత్ ట్యూన్స్ విన్నాను. ఓకే. పర్సనల్గా అచ్చా. ట్యూన్స్ విని అతని వర్క్ పర్సనల్గా చూసి ఇతనితో చేయొచ్చు అని ఇతనికి మనం చేస్తే వసంత్ కూడా లైఫ్. ఇప్పుడు 10 సినిమాలు చేస్తున్నాడు. నేను వెళ్ళినప్పుడు ఒక సినిమా కూడా లేదు. ట్యూను టబా ట్యూన్ చేసి ఇచ్చేసేవాడు, ఎందుకంటే ఖాళీ కదా. ఇప్పుడు ఒక యాడ్కి చిన్న బిట్ యాడ్ చేయండి అంటే 10 రోజులు తీసుకుంటున్నాడు. బిజీ అయిపోయాడు. ఎలా వచ్చినాయి? ఎన్ని సాంగ్స్ ఉన్నాయి మేడం? ఎట్లా వచ్చినాయి మొత్తం సాంగ్స్ ట్యూన్స్ అన్ని అన్నీ చాలా డిఫరెంట్ అండి, అన్ని డిఫరెంట్గా బాగా వచ్చినాయి. మెయిన్గా వైశాఖం సాంగ్, అది టైటిల్ సాంగ్, అది బిట్స్గా వస్తుంది ఫిలింలో. ఓకే. అది థీమ్ని క్యారీ చేస్తుంది. అచ్చా. అది జనానికి బాగా నచ్చుతుంది. ఓకే ఓకే. సో మంచి వైశాఖ మాసంలో తెలుగు ప్రేక్షకులకి
సకుటుంబ మంచి షడ్రసోపేతమైనటువంటి భోజనం తినిపిస్తున్నారు. ప్రతి సినిమాకి తీసుకున్నా కూడా ఆ సినిమాతో అందరూ కొత్త వాళ్ళే ఉంటారండి. ఇంకా ఆ సినిమాతో అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఇంకా కొత్త హీరో హీరోయిన్లు అట్లా వస్తుంటారు. ఏంటది ఒక సెంటిమెంట్ గా తీసుకున్నారా మీరు? వాళ్ళ క్యారీ అవటం అలా అని కాదు, హ్యాపెనింగ్ అట్లా అట్లా జరుగుతుంది. యాక్చువల్గా కొత్త వాళ్ళతో సినిమా తీయాలనేది నా అంబిషన్ ఫస్ట్ నుంచి. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలామంది టాలెంటెడ్ పీపుల్ అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవారు. సో నేనే చాలామందిని రికమెండ్ చేశాను డైరెక్టర్లకి, వాళ్ళకి చేస్తే ఆ రిస్క్ అట్లా కొత్త వాళ్ళని చేయలేము, కష్టం అని చెప్పేవాళ్ళు. సో నేను డైరెక్టర్ అయ్యాక నా ఫస్ట్ సినిమా నేను కొత్త వాళ్ళతోనే తీశాను. చంటిగాడు ముందు సినిమా ప్రేమలో పవన్ కళ్యాణ్ కూడా నేనే తీశాను. అందులో అంకితని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. అంకితని నేను ఇంట్రడ్యూస్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు చౌదరి లాహిరి చౌదరి చూసి చౌదరి నేను ఇద్దరం పెట్టుకున్నాం. ఇప్పుడు మీ సినిమాలో పరంపర ఇట్లా వచ్చేసిన తర్వాత ఒకసారి మనం వెనక్కి వెళ్తే మీ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ఇండస్ట్రీకి ఎట్లా ఉపయోగపడింది? జర్నలిజం బ్యాక్గ్రౌండ్ వల్ల ఐ డోంట్ ఫీల్ స్ట్రేంజర్ ఇన్ ద ప్లేస్ ఫస్ట్. కొత్తగా నేను జయ అండి అని ఇంట్రడ్యూస్ చేసుకోకర్లా. బాయ్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి అంత దూరంలోనే జయ రాయలరా అని పిలిచి మాట్లాడే అంత చనువు బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ అందరూ ఇండస్ట్రీ మొత్తం నాకు తెలుసు. ఇండస్ట్రీ మొత్తం నన్ను ఇష్టపడింది. యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు రెస్పెక్ట్ ఇచ్చింది, నన్ను ఇష్టపడింది. సో అది నాకు చాలా ప్లస్ అయింది. నేను ఆర్టిస్టుల్ని పెద్ద పెద్ద సీనియర్స్ని లైక్ కోట గారిని, ప్రకాష్ రాజ్ని మాట్లాడేటప్పుడు నా సినిమాలో యాక్ట్ చేయమని అడిగినప్పుడు దట్ బికేమ్ ఈజీ ఫర్ మీ. వాళ్ళు అడగగానే పద డేట్లు ఏంటి ఇంక వేరే అడిగేవారు కాదు, కథ కూడా అడిగేవారు కాదు. ఇప్పటికీ కోట గారు అలుగుతారు, సినిమా తీసింది నాకు వేషం ఇవ్వలేదు ఈ సినిమాల్లోనే, ఈసారి కనపడితే పట్టుకుంటాను అని నవ్వుతా అంటారు. తనికెళ్ళి బర్న్ గారు సీనియర్స్, ఆల్మోస్ట్ సీనియర్స్ లవ్స్ మీ లైక్ ఎనీథింగ్. చాలా ఎంకరేజ్ చేశారు నాకు, చాలా ఎంకరేజ్ చేశారు. నేను మాటల్లో చెప్పలేను, అంత ఎంకరేజ్ చేశారు. డేట్స్ అడ్జస్ట్ చేసి నాకు చాలా ఎంకరేజ్ చేశారు. జర్నలిస్ట్గా మీ కెరీర్ ప్రస్థానం నచ్చిందా మీకు? యాజ్ ఎ డైరెక్టర్గా మీరు బాగా ఇష్టపడుతున్నారు? నేను జర్నలిస్ట్గానే కదండి. చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఫాస్ట్గా నేమ్ వచ్చింది, ఏదర్ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ గుర్తింపు వచ్చింది, గౌరవం ఇచ్చింది, అంతా కూడా యాజ్ ఏ జర్నలిస్ట్ కానీ నా ప్రౌడ్గా ఫీల్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి యాజ్ ఏ జర్నలిస్ట్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 అకౌస్టిక్స్ మీద రీసెర్చ్ చేసి ఒక ఆర్టికల్ రాశాం. సో ఆర్టికల్ బేస్ చేసి బెంగళూరు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవ్వటమే కాకుండా నన్ను రిఫరెన్స్ ఇచ్చి నన్ను రిఫర్ చేశారు ఆ జడ్జిమెంట్లో. సో దట్ ఈస్ వెరీ ప్రౌడ్. రేర్గా ఉంటుంది మేడం. ఒక జడ్జి గుర్తించిందంటే, ఒక న్యాయస్థానం గుర్తించిందంటే ప్రామాణికంగా తీసుకున్నది అని చెప్పంటే ఇట్స్ అ ఫైనల్ డెసిషన్. దాంట్లో నో అమెండ్మెంట్స్. ఇంకా దాని మీద ఒకసారి హిందీ ఫిల్మ్ దామిని కూడా ఒకటి వచ్చింది, అప్పట్లో పెట్టి తీశారు కూడా, ఒక సమ్ కేసు సంబంధించి ఇంట్లో కూడా అది వచ్చి. హౌ డూ యూ ఫెల్ట్ అప్పుడు మేడం? సో అంత అచీవ్ చేసాము కానీ సినిమాలో అంత అచీవ్ చేయలేదు. కాదు, మీరు నచ్చినట్టుగా తీస్తున్నారు కదా ఫిలిమ్స్. కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, వాళ్ళకి లైఫ్ ఇస్తున్నారు, మీ టేస్ట్ తగ్గట్టుగా ఫిలిమ్స్ వస్తున్నాయి. ఇవి మార్కెట్లో మీరు అంత కమర్షియల్గా రాదలుచుకోలేదు కాబట్టి టేస్ట్కి అనుగుణంగా తీస్తున్నారు అనుకోవచ్చు కదా. సూపర్ హిట్ మ్యాగజైన్ ఇప్పుడు ఎట్లా ఉంది మేడం ఇప్పుడు? ఎందుకంటే
ఇంటర్నెట్ విప్లవం వచ్చేసింది. అవును, వచ్చిన సూపర్ హిట్కి రాజుగారు పెద్ద యాసెట్. ఎస్, ఎందుకంటే ఇంకా వాళ్ళు ఎవరు అనుకోరు ఆ హీరో డైరెక్టర్ మనం కలిసి పనిచేస్తామని. ఆయన రాజుగారికి తెలిసిపోతుంది, లీక్ అయిపోతుందా, రాజుగారికి తెలిసిపోతుంది, రాజుగారు రాసేస్తారు, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో అది అది ఒక రకంగా మిరకిల్ అనమాట. ఆయన రాసే న్యూస్ వాళ్ళకి ఏంటంటే మనకే తెలీదు, మనకు తెలియని న్యూస్ ఎలా రాసేస్తున్నాడు అని అంటాం, మళ్ళీ అలాగే పనిచేయటం. ఓకే. సో ఎక్కువ మీ ఆడియో ఫంక్షన్స్కి మహేష్ బాబు గారు వస్తుంటారు, ఏంటి ఆ కుటుంబంతో అనుబంధం? నేను సినిమాలు స్టార్ట్ చేసినప్పటి నుంచి కృష్ణ గారు, ఫస్ట్ కృష్ణ గారు, విజయ్ గారు వచ్చేవారు, తర్వాత నుంచి మహేష్ వస్తున్నాడు. మహేష్ అంటే ఎస్విఆర్ ఫ్యామిలీ. అచ్చా. వైశాఖం సినిమాలో సాయి కుమార్ గారి రోల్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. అవును. ఏంటి ఆ పాత్రకున్న ప్రాధాన్యత ఏంటి? వై యూ సెలెక్టెడ్ పర్టికులర్లీ సాయి కుమార్? సాయి కుమార్ గారిని అడగటానికి నేను చాలా సందేహించాను. రీజన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ రోలు, బట్ డ్యూరేషన్ తక్కువ. ఓకే. 3 days అంతే. సో 3 daysకి అడగటం బాగుంటుందా? బికాజ్ అంతముందరే వాళ్ళ అబ్బాయితో చేశాను కాబట్టి బాగా రిలేషన్షిప్, మా ఇద్దరి మధ్య చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఓకే. సో ఏం నాకు ఇంత చిన్న పార్షన్ ఇస్తావా అంటారేమో. ఆయన్ని ఎట్లా కన్విన్స్ చేయాలి ఎలాగా అని అనుకున్నాను. ముందు రాజుగారితో అడిగించా. అడిగితే రాజుగారు చేస్తాను మేడం, సినిమా చేస్తాను, తక్కువ రోజులు అయితే ఏంటి, నో ప్రాబ్లమ్, 3 days అంటే రిలాక్స్ అయిపో. సో ఆయన రెమ్యునరేషను అడగలేదు, డేట్స్ మీ ఇష్టం, మీరు ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు వచ్చేస్తానన్నారు. వచ్చారు. ఆయనతో ఎంత హ్యాపీ అంటే వర్క్ చేయటం. అసలు ఐ మీన్ నేను డైరెక్టర్గా ఆయనకి ఏం చెప్పక్కర్లా. ఆయన వస్తారు, ముందు క్యారెక్టర్ చెప్పేసాము, వస్తారు, ఇదే అట్మాస్ఫియర్ ఇదండి, వీళ్ళు ఇది మాట్లాడతారు, ఇది మీరు కమ్యూనికేట్ చేయాలి అని చెప్తే చాలు. ఓకే. ఆయన చేసుకుంటా పోతారు. ఓకే. విచిత్రం ఏంటంటే ఈ సినిమాలో ఆయన ఫైర్ ఆఫీసర్. ఓకే ఓకే ఓకే. ఆయన రియల్గా తెలంగాణకి ఫైర్ డిపార్ట్మెంట్కి అంబాసిడర్. బాగా సింక్ అయింది మేడం. సింక్ అయింది. నేను అదే ఆశ్చర్యపోయాను. వాళ్ళందరూ వచ్చారు, షూటింగ్ చేస్తా ఉంటే ఫైర్ డిపార్ట్మెంట్ అంతా వచ్చింది. సో న్యాచురల్ కలిసి వచ్చింది, బాగుంది, న్యాచురల్గా ఉంది. చాలా ఆయన క్యారెక్టర్ కథని మలుపు తిప్పుతుంది బాగా, కథకి ఒక బూస్టింగ్గా ఉంటుంది, మంచి టాడ్. సో ఇంకా సాయి కుమార్తో కాబట్టి ఇంకెవరైనా ఉన్నారంటే మెయిన్ ప్రధాన రోల్స్ సంబంధించి? కాశీ గారు ఉన్నారు. ఓకే. పృథ్వీ, గుండు సుదర్శనం, ఓకే, రామప్రభు గారు. అచ్చా అచ్చా అచ్చా. ఒక కథని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆర్టిస్టులను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అవుతారా, లేకపోతే మీ కథకు తగ్గట్టుగా వీళ్ళు కావాలని ముందే సిద్ధమైపోతారండి మీరు? ఒక్కోసారి ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకుంటాం. అచ్చా. ఆర్టిస్ట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాం ఒక్కోసారి. ఇప్పుడు సాయి కుమార్ గారు దానికి ఆల్టర్నేటివ్ లేదు. ఓకే. సాయి కుమార్ గారికి చాలాసార్లు కొన్ని ఆయన ఆడటం ఇబ్బందిగా ఉంది, ఎవరినన్నా పెడదామని ఎవరినన్నా అనుకున్నా కూడా సింక్ అవ్వాల మైండ్లో. అంటే ఆ డ్రెస్ వేసుకొని ఆయన ఆ డైలాగ్ చెప్పడం అది సెట్ కాలేదు. అది అలాగే పృథ్వీ గారు
30 years ఇండస్ట్రీలో దిగారా? ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంది కెమెరామెన్ వర్క్ ఎలా ఉందండి? సుబ్బారావు అని కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము. ఓ, ఆయన ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కానీ హ్యాస్ ట్రమెండస్ నాలెడ్జ్ అబౌట్ వర్క్ ఓకే అండ్ రోబోటిక్స్ వీటన్నిటి మీద ఓకే. చాలా బాగా చేశాడు. అంటే ఒక డిఫరెంట్గా చేశాడు. కొత్త కెమెరామెన్ అంటే కొత్త కెమెరామెన్ లాగా ఒక డిఫరెంట్గా ఉంటుంది. మీ అంచనాలకు రీచ్ అయ్యారా? మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారా? ఓకే. అందరు మొత్తం టోటల్ కెమెరా వర్క్ ప్లస్ శేఖర్ మాస్టర్ మంచి మ్యూజిక్, ఇవన్నీ మీరు వైశాఖ మాసం స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నాకు ఇలా కావాలి అన్నట్టుగా ఉన్నప్పుడు అవన్నీ 100 మార్క్స్ వేసేసుకుంటున్నారా? వేయచ్చు 100 మార్క్స్. సో జిఎస్టీ ఎఫెక్ట్ ఏం పడలేదా మేడం మీ సినిమా మీద? ఇంకా ఇప్పుడే పడదండి. సినిమా థియేటర్లోకి వెళ్ళాక జనం పే చేస్తుంటే డైలీ కలెక్షన్ మీద పడతా ఉంటుంది. ఒక 4 lakhs డైలీ పడతా. హౌస్ఫుల్ అయింది అనుకోండి థియేటర్, ఓ 4 lakhs పడుతుంది. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతుందా మీకు? అవుతుంది. నార్త్ వాళ్ళకి హ్యాపీ అండి. వాళ్ళకి ఎక్కువ వైడ్ రేంజ్ని వాళ్ళకి ట్యాక్స్ ఎక్కువ. సో దానివల్ల వాళ్ళకి తగ్గుతుంది. మనకి ట్యాక్స్ తక్కువ, జిఎస్టీ ఎక్కువ. సో మనకి జిఎస్టీ ఎఫెక్ట్. మరి నోట్ల రద్దు తర్వాత ఇండస్ట్రీ కొంచెం దెబ్బతిన్నది, అతలాకుతలైంది, సెట్ అవ్వడానికి టైం తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ. ఇప్పుడు మీరేమో ఎక్కువగా మీ సొంత సినిమాలు, ఓన్ బ్యానరు, సొంత మనీతో మీరు దిగుతున్నారు. సో ఇవన్నీ మీకు కొంచెం ఫైనాన్షియల్గా ఆలోచించుకునే పరిస్థితి కదా మేడం? డెఫినెట్గా. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, దీన్ని ఎలా రెక్టిఫై చేద్దాం, ఇలా ఆలోచించుకోవాల్సి వస్తుంది. సో ఇండస్ట్రీకి అయితే ఒక రకంగా ఇది కుదిపే అంటారా? డెఫినెట్గా. ఆల్రెడీ మినిస్టర్కి చెప్పారు, తలసానికి చెప్పారు వీళ్ళు. ఐ థింక్ హీ ఫిక్స్డ్, మోడీ ఫిక్స్డ్. సో ఆయన ఫిక్స్ అయిపోతే ఇంకా మనం ఏం చేయలేం. ఆ జిఎస్టీలోనే ఏదైనా ఇంకా వేరే మనకి ఏదైనా చేయగలరా అనేది ఆలోచించాలి సినిమా. ఓకే. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్కి అయితే కొంచెం జాగ్రత్తగా స్టెప్ తీసుకుంటారా? అంటే మీరు అనుకున్న బడ్జెట్ కంటే దాటిందా మేడం? అనుకున్న టైం బడ్జెట్లో తీయగలిగా? లేదు, దాటిపోయిందా? సో అది కూడా వన్ ఆఫ్ ద ఎఫెక్టే, అనుకున్న బడ్జెట్ దానికంటే. సో వైశాఖ మూవీ ఎప్పుడు రిలీజ్ డేట్? 21st తీసుకొని వస్తున్నారు. మరి వైశాఖ మూవీకి సంబంధించి మీరు పర్టికులర్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? దానికి పబ్లిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేట్ వెంటనే తెలుగు రాష్ట్రాల్లో తిరగటం అట్లా? యాక్చువల్గా లవ్లీకి అలాగే తిరిగాము. అవును. బట్ అసలు తిరగటం అనేది స్టార్ట్ చేసిందే నేను. అదే, అందుకే చంటిగాడ్ సినిమాతో నేను స్టార్ట్ చేశా. అవును. నన్ను చూసి నాగార్జున గారు సత్యం అనుకుంటా అప్పుడు సినిమా, సత్యం సినిమా, ఆ సుమంత్ని వాళ్ళని పిలిచి ఎందుకు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు, దొల్లుకుంటాను, అది చేయని చూడండి, శుభ్రంగా పబ్లిసిటీ చేసుకుంటాను ఊరూరు తిరిగి, మీరు కూడా పండి అని వాళ్ళని పంపించారు ఆయన అప్పుడు. ఎందుకంటే మేము బోత్ నెల్లూరులో అనుకుంటూ కలుసుకున్నాం, యూనిట్స్ 2. అలా తర్వాత మమ్మల్ని చూసి ఫాలో అయ్యారు చాలామంది. సో మళ్ళీ మీకు కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు మీరు, అందుకే అడుగుతున్నాను చంటిగాడి నుంచి. మరి వైశాఖకి ఏమైనా కొత్త వెరైటీగా ఏమైనా తీసుకొస్తున్నారా ఇండస్ట్రీ అని? టీమ్ తోటి ఏమైనా కొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారా అని చెప్పని. ఎందుకంటే ఇప్పుడు పొలిటీషియన్ దగ్గర పాదయాత్రలు స్టార్ట్ చేశారు. ఎలా ఉంది మేడం ఇండస్ట్రీ మీరున్నప్పుడు? అప్పుడున్నప్పుడు అయితే 4 హీరోలు, మళ్ళీ నాగార్జున, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ. కొత్త ఫ్లో వచ్చేసింది, కొత్త టాలెంటెడ్ అంతా ఎంకరేజ్ చేసుకుంటే వచ్చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ మీరు తీసిన అప్పుడు ఫిలింకి ఇప్పుడు ఫిలిం డిఫరెన్స్ ఏమన్నా ఉన్నదా? అవునండి, ఇప్పుడు ఫిలిం మెచ్యూర్ అయింది అప్పుడు కన్నా. ఓకే. ఇప్పుడు కొత్త వాళ్ళు బాగా తీస్తున్నారు, మంచి పాయింట్స్ తీసుకుంటున్నారు. అప్పుడు స్టాగ్నేట్గా ఉండేది.
ఒకే రొటీన్గా ఉండేది. ముసలో వెళ్ళిపోయేది. ఒక విలన్ను, 2 హీరోయిన్స్, అదే రావు గోపాలరావు గారు 2 హీరోయిన్లు. రావు గోపాలరావు గారు కల్లూరు రామలింగయ్య, ఈ విలన్ కిందేమో అయితే హిందీ వాడిని తీసుకురావటం అట్లాగే సినిమాలు తీశారు. అలాగే సినిమాలు హిట్ అయినాయి కూడా. అది ఎటొచ్చి ఒక్కోసారి హీరో మారేవాడు కానీ కథ అదే, ఒకే కథ 4-5 హీరోలు చేసేవారు, హిట్ అయ్యాయి పైగా అవి. సో ఆ రొటీన్ది పోయింది. పోయి కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా ఏం చేయాలి మనం అనేది. సో ఇప్పుడు జనరేషన్తో పోటీ పడాల్సిందే. ఆ సినిమా వచ్చిందంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎట్లా అప్డేట్ చేసుకుంటారో మన ఆలోచన కూడా అప్డేట్ చేసుకుంటారు. ఎస్, డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ వరల్డ్ ఫిలిం ఇంపాక్ట్ కూడా మన వాళ్ళ మీద ఉంది. మన కిడ్స్ షార్ట్ ఫిల్మ్స్ తీసే అబ్బాయి పిల్లలు కానీ ఎవరైనా కానీ సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ కూడా వరల్డ్ ఫిలింకి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నారు. సో అందుకని అంతా కొత్తగా వస్తుంది. ఇప్పుడు వైశాఖ మూవీలో ఆ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చా? డెఫినెట్ చంటి గారితో పోల్చుకుంటే ఇప్పుడు వైశాఖకి చాలా డిఫరెన్స్, టేకింగ్లో కానివ్వండి, మీ యొక్క ఆలోచన విధానం అందులో డెఫినెట్గా చంటి గారి సింపుల్గా అనిపిస్తుంది. వైశాఖం ఒక కాంప్లికేషన్ ఉంటుంది. ఈ కాంప్లికేషన్ని ఎట్లా విడదీస్తాను అనే ఒక క్యూరియాసిటీ జనంలో ఉంటుంది. ఓకే, అసలు ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ ఏంటి మేడం? పర్టికులర్గా అపార్ట్మెంట్ సబ్జెక్ట్ తీసుకొని మీరు డీల్ చేస్తున్నారు కదా, దానికి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ ఏదైనా తీసుకొని మీరు చూసారా? మెడ్రాస్లో మేము అపార్ట్మెంట్స్లో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తీసుకుంటూ వచ్చారు. ఓకే, గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్స్పెన్సివ్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు పరభాషా చిత్రాల మీద ప్రభావం కూడా మన మీద పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఏమైనా కాస్ట్ కటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండస్ట్రీని ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా జర్నలిస్ట్గా మీరు? కాస్ట్ కటింగ్ అంటే అది ఇంకా మన చేతిలో లేదండి. ఎందుకంటే ఎవరు యూనిటీతో లేరు కాస్ట్ కటింగ్ విషయంలో. సో యూనిటీ లేనప్పుడు ఎవరు ఏం చేయలేం. బికాజ్ ఫెడరేషన్ ఈజ్ దేర్, అందరికీ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు టైంలో ఆలోచించారు. పేపర్లో పబ్లిసిటీ కూడా రెస్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు చూడండి ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ చేస్తున్నారు. రెస్ట్రిక్షన్ అనేది ఇంకా ఇండివిజువల్గానే సాధ్యపడుతుంది తప్పితే ఆ 10 మందితో కలిసి ఒక సినిమాని ఒక ప్రాజెక్ట్ని రెస్ట్రిక్ట్ చేయగలము అనుకోవటానికి లేదు. దాని సాయం ఏంటంటే ఒక బాహుబలి లాంటి హ్యూజ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనాడు చేసేది కూడా ఒక 150 crores అంటున్నారు. సో అలాంటివి కూడా ఒక పక్కన సైడ్లో రన్ అవుతున్నప్పుడు మనం ఇంకా కాస్ట్ కంట్రోల్ గురించి మాట్లాడటానికి లేదు. అంటే పెద్ద సినిమాలు వస్తుంటే చిన్న సినిమాలు 1 crore తీసుకునే గట్స్ ఉన్నాడు, 1 crore తీసుకుంటాడు. ఎలా ఉందండి మీ హస్బెండ్ రాజు గారి యొక్క కోఆపరేషన్? ఇంకా ఆయన నేను ఒకటే, కోఆపరేషన్ ఇద్దరం ఒకటే. ఏమైనా డిస్కషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తుంటారా? ఇక ఈ సీన్ ఇట్లా కాదు, ఏమన్నా స్టోరీ గురించి ఎట్లా ఏమన్నా? అట్లా చెప్పరు. అసలేరు. కథ చెప్పినప్పుడు కథ బాగుంది, క్యారెక్టర్ బాగుంది అని అట్లా చెప్తారు. క్యారెక్టర్ని మేము సెలెక్ట్ చేసేటప్పుడు క్యారెక్టర్ని సజెస్ట్ చేస్తారు. ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ బాగుంటుంది, ఈయనైతే బాగుంటాడు, అలా సమ్ సజెషన్స్ ఐ టేక్.
సమ్ టైమ్స్ తీసుకోను నా ఓన్ ఐడియాస్. అచ్చా అచ్చా అచ్చా. సో ఆయన ఎక్కడ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవటం కానీ ఇట్లా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఈవెన్ ఎడిటింగ్లో మాత్రం లాస్ట్లో మేము ఎడిట్ చేశాక చూసి బాగుంది బాగోలేదు అని చెప్తారు. బాగోలేనప్పుడు ఎందుకు బాగోలేదు అని ఆలోచించి నేనే సెర్చ్ చేసి చూస్తుంటాను. ఇప్పుడు మీకు మ్యాగజైన్ ఉంది, మీరు జర్నలిస్టు, మీరు డైరెక్టర్, వారు మంచి పొజిషన్లో ఉన్నారు. మీ సినిమాలకి వాళ్ళు రివ్యూ రాయాల్సి వస్తే కరెక్ట్గా చెప్పండి, ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు చంటిగా నుంచి ఇప్పటి వరకు? ఆయన ఎక్కువ ఇస్తారు. మీరు ఊరుకోరేమో. నేను ఊరుకోవటం కాదు, ఆయనకి మరి నా సినిమాలు నచ్చుతాయి. ఎస్ ఎస్. ఓకే మేడం, ఐఎమ్ వెరీ హ్యాపీ టు టాక్ టు యూ. థ్యాంక్ యూ. అండ్ వైశాఖం మూవీ అనేది నిజంగా తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి విందు భోజనంలాగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓవరాల్గా యోయో టీవీ ప్రేక్షకులకి ఒకసారి వైశాఖ్ మూవీ గురించి ఒకసారి రివ్యూ చేసి చెప్పండి. ఒకసారి స్టోరీ అని చెప్పొద్దు మేడం, మామూలుగానే కాస్ట్ సంబంధించి హీరో హీరోయిన్స్ యొక్క దీని గురించి, మీ క్రూ పడిన కష్టం గురించి, మీ క్రూ ఈ ఎంటైర్ ఫిలింకి ఎంత ఎఫర్ట్ పెట్టారు. వైశాఖం కథ అనుకున్నప్పుడే ఇది ఒక టిపికల్ స్టోరీ. దీని స్క్రీన్ ప్లే కూడా 2 ఫ్లాష్ బ్యాక్లు 2 నిజాలని రివీల్ చేస్తాయి. సో అది ఒక టఫ్ వెర్షన్. ఈ టఫ్ వెర్షన్ డీల్ చేయాల్సింది హీరో హీరోయిన్. ఇద్దరు చాలా బాగా చేశారు. ఈ మిగతా వాళ్ళంతా ఈ జరుగుతున్న డ్రామాకి రియాలిటీని ఇవ్వటం కోసం ట్రై చేశారు అందరూ. అది మన ఆర్టిస్టులు అందరూ, పృథ్వీ గారు, కాశీ గారు, అప్పి గారు, అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. భద్రం, సొంపు ఇలా అందరూ కోఆపరేట్ చేశారు. షూటింగ్ స్మూత్గా జరిగింది. మధ్యలో షెడ్యూల్స్ ఒక్కోసారి మేమే కావాలని ఆపాల్సి వచ్చింది, బికాజ్ ఆఫ్ డేట్స్ ప్రాబ్లమ్ దానివల్ల. బట్ చేసింది. అలాగే సాంగ్స్ కూడా కష్టపడ్డాము. అంటే ఒకసారి కష్టపడతాం కానీ రిజల్ట్ అంత బాగా ఉండదు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉండదు రిజల్ట్. బట్ ఈ సినిమాలో రిజల్ట్ 100% అందరూ హ్యాపీగా ఉండేటట్టు వచ్చాయి సాంగ్స్. ఓకే. దానికి రీజన్ వసంత్ గారుని, శేఖర్, అలాగే మా కెమెరామ్యాన్ చాలా బాగా, ఆయన బాడీ గింబల్ అని ఒక ఎక్విప్మెంట్ క్రియేట్ చేశాడు ఈ సినిమా కోసం. ఓకే. దానివల్ల ఏంటంటే కెమెరా 360 యాంగిల్స్లోనే తిరుగుతుంది. సో దానివల్ల మేము కొన్ని షార్ట్స్, కొన్ని సీన్స్ కొత్తగా తీయగలిగాం. సో ఎస్పెషల్లీ డిఐ సీజీ వర్క్ చాలా బాగుంటుంది సినిమాలో. సో ఓవరాల్గా స్టార్ట్ టు ఎండ్ ఆల్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కానీ చాలా బాగా, ఆర్ట్ కానీ అందరూ చాలా బాగా వర్క్ చేశారు. సో అందరు ఎఫర్ట్ వల్ల వైశాఖం ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ మేడం, సో కైండ్ ఆఫ్ యూ. ఇలాంటి ఫ్యామిలీ ఫిలిమ్స్ మీ దగ్గర నుంచి ఇంకా రావాలని మేము మనసా వాచా కర్మనా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు షేర్, సబ్స్క్రైబ్, లైక్ యోయో టీవీ. యోయో టీవీ ఈజ్ అవర్స్. నమస్తే. నమస్తే మేడం.